వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా టూ వీలర్ డీలర్స్ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం నుండి బెంచ్ సర్కిల్ వరకు హెల్మెట్ ర్యాలీ నిర్వహించిన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ మోహన్ మాట్లాడుతూ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 3 ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేయడం జరిగింది. గత 2-3 రోజుల నుండి ఎన్పవర్మెంట్ డ్రైవ్ పెట్టి సీట్ బెల్ట్, హెల్మెట్ లేని వారిపై కేసులు పెట్టడం జరిగింది. హెల్మెట్ ఉండి పెట్టుకుని వారిపై పెట్టుకునే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. హెల్మెట్లు లేని వారికి కేసు పెట్టకుండా హెల్మెట్ కొనుగోలు చేసిన తర్వాత వెహికల్ వారికి ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆదేశానుసారం విజయవాడ పట్టణంలో 10% హెల్మెట్ లేని వారిని గుర్తించబడింది. విజయవాడ పట్టణ ప్రజల అవగాహన కొరకు ఈ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగిందని ఏ మోహన్ తెలిపారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు మనం 16వ తారీఖు నుంచి కూడా విజయవాడలోను ఎన్టీఆర్ జిల్లాలో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు మనం దాంట్లో భాగంగా ప్రజలకు అన్ని విషయాలు మనం తెలియజేయడానికి మన యొక్క హెల్మెట్ యొక్క ధారణ గురించినటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు మనం ఒక హెల్మెట్ ర్యాలీని మన జిల్లాలో ఉన్నటువంటి డీలర్స్ యొక్క సహాయ సహకారాలతో ఒక ర్యాలీని ఆర్గనైజ్ చేశాము. ఈ ర్యాలీలో మనం ప్లే కార్డ్స్ పెట్టుకొని హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ప్రజలందరికీ తెలియజేసేలా ర్యాలీని ఆర్గనైజ్ చేశాము. మరి ప్రతి పౌరుడు కూడా ఈ మధ్యకాలంలో పోయిన నెలలో హైకోర్టు కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో కూడా విజయవాడ నగరంలో 10% ప్రజలు కూడా హెల్మెట్ ధరించడం లేదు మరి అని చెప్పి మనకు కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత గత నెల 20వ తారీఖు నుంచి కూడా రవాణా పోలీస్ శాఖలు సంయుక్తంగా చాలా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ పెట్టిన తర్వాత రీసెంట్గా మన 10వ తారీఖు జరిగిన కోర్టు వాయిదాలో కూడా హైకోర్టు 30% వరకు కొంతమంది హెల్మెట్ ధారణ చేస్తున్నారు, ఇంకా కూడా దీన్ని పెంచవలసిన అవసరం ఉందని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు మన రహదారి భద్రతా వారోత్సవాల్లో మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు హెల్మెట్ ర్యాలీని కండక్ట్ చేసాం. మరి సిబ్బంది కొరత ఉన్న దృష్ట్యా రవాణా శాఖ, పోలీస్ శాఖ కూడా నెహ్రూ యువక కేంద్ర వారి యొక్క ఆధ్వర్యంలో ట్రాఫిక్ వాలంటీర్స్ని కూడా మన ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, అదర్ వాలంటీర్స్ కూడా మనము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ట్రాఫిక్ పోలీసులతో సిబ్బందితో ఈచ్ సెంటర్ దగ్గర కూడల దగ్గర నిలబెట్టించి ఎవరైతే హెల్మెట్ ఉండి కూడా హెల్మెట్ పెట్టుకోకుండా బళ్ళలో పెట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేసి ఈ యొక్క వాలంటీర్స్ ద్వారా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి హెల్మెట్ పెట్టుకునేలాగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఎవరైతే హెల్మెట్లు లేకుండా ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా కొనుక్కొని పెట్టమని చెప్తున్నాము. లేకపోతే వాళ్ళకి 1వ, 2వ కూడా వాళ్ళు వినకపోతే మన మోటార్ వాహనాల చట్టం ప్రకారంగా కేసెస్ బుక్ చేసి వాళ్ళని చేసే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఈ వాలంటీర్ల యొక్క ప్రక్రియతో మేము మొన్న శుక్రవారం, శనివారం కూడా మన ట్రాఫిక్ వాలంటీర్స్ స్టూడెంట్స్తో ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రాముకు ప్రజలు కూడా బాగా స్పందించారు. వాళ్ళకు కూడా అర్థమైంది. మరి వాళ్ళు చేసే కార్యక్రమాల దగ్గర తల్లిదండ్రులందరూ కూడా ఖచ్చితంగా ఓవర్లోడింగు, అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవింగు, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఆపేయాలని, అట్లాగే కారులో ప్రయాణం చేస్తున్న వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలని, అట్లాగే మన టూ వీలర్ మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా విధిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకుంటూ మరి విజయవాడ నగరంలో అట్లాగే ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో దాదాపు 60-70% టూ వీలర్స్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వీళ్ళలో హెల్మెట్ కనుక ధరిస్తే ఈ ప్రమాదాలు మనం 50% వరకు నివారించినది సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి నగర ప్రజలందరూ కూడా కొంచెం ఇబ్బంది పెట్టకుండా హెల్మెట్ ధారణకు వాళ్ళ యొక్క తమ వంతు కృషి చేసుకుంటూ ప్రమాదాల నివారణతో పాటు వారి యొక్క జీవితాలను వారు కాపాడుకోవాలని ఎన్టీఆర్ జిల్లా రవాణా శాఖ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు.